శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం పొందాలని ఆకాంక్షిస్తూ క్రోధినామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి బాగా అదృష్టం కలిసి రావాలంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ సంవత్సరం నవగ్రహాల్లో రాహుగ్రహానికి జపం చేయించుకోవాలి. అలాగే వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయ దర్శనం చేయాలి. దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి వీలైనప్పుడు ఆదివారం పూట కుంకుమార్చన చేయించుకుంటూ ఉండాలి. ఆ కుంకుమ బొట్టు ధరించాలి. ఇలా చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరము లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవాలి లేదా వినాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే గృహంలో నరఘోష నివారణ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ అద్భుత ఫలితాల వల్ల ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి ప్రభావం బాగా పనిచేస్తుంది, శత్రువులు పెరుగుతారు. అందువల్ల నరఘోష నివారణ యంత్రాన్ని గృహంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే మేషరాశి వాళ్ళు ప్రతిరోజు స్నానం చేశాక పఠించవలసినటువంటి మంత్రం ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః. ఈ మంత్రాన్ని పఠించాలి. ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః. ఈ మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఈ సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళు పగడాన్ని ధరించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కుడి చేతి ఉంగరం వేలుకు 3 క్యారెట్ల పగడాన్ని వెండిలో చేయించుకొని ధరించడం ద్వారా సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరము వృషభ రాశి వాళ్ళకి అన్ని రకాలుగా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కలగాలంటే నవగ్రహాలలో గురుగ్రహానికి జపం చేయించుకోవాలి. ఒక్కసారి గురుగ్రహ జపం చేయించుకున్నట్లయితే దానివల్ల సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వీలైనప్పుడల్లా శనగలు దానం ఇచ్చుకుంటే మంచిది. గురువారం పూట కేజింబావు శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి వీలైనప్పుడల్లా దానం ఇస్తూ ఉండండి. ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈ సంవత్సరం మంగళవారం పూట 1.25 కేజీ ఉలవలు రంగురంగు వస్త్రంలో కట్టి దానం ఇస్తూ ఉండండి. దానివల్ల కూడా ఆకస్మిక సమస్యలు రావు, పని ఒత్తిడి తగ్గిపోతుంది. క్షేత్ర దర్శనం పరంగా ఈ సంవత్సరము వీలైనప్పుడు శివాలయ దర్శనం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. శివుడికి సుబ్రహ్మణ్య స్వామికి ఈ సంవత్సరం వీలైనప్పుడు అభిషేకాలు చేయించుకుంటూ ఉన్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి తిరుగులేని విధంగా రాజయోగం కలుగుతుంది. అలాగే రాఘవేంద్ర స్వామిని, అయ్యప్ప స్వామిని వీలైనప్పుడు దర్శనం చేసుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు సుబ్రహ్మణ్య అష్టకము, లింగాష్టకము. సుబ్రహ్మణ్య అష్టకం, లింగాష్టకం వీలైనప్పుడు చదవటం లేదా వినటం ద్వారా వృషభ రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం మొత్తం ప్రతిరోజు పఠించవలసిన మంత్రము ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః. ఇది మంత్రం. ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః. ఈ మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. వృషభ రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరం మొత్తం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం పూర్తిగా అనుకూలించాలంటే వజ్రధారణ చేయాలి. కుడి చేతి మధ్య వేలుకు వజ్రాన్ని ధరించినట్లయితే ఈ సంవత్సరం విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళు గృహానికి సర్వ వాస్తు దోష నివారణ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఈ సంవత్సరం మొత్తం వచ్చే చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే
వృషభ రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో స్త్రీ పురుషులకి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కష్టే ఫలి అన్న సూక్తిని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒక్క సూక్తిని గుర్తుపెట్టుకొని కష్టపడి పని చేస్తే ఏ రంగంలో అయినా సరే అంతిమంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. చక్కటి శుభ ఫలితాల ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా యోగించాలంటే నవగ్రహాలలో కేతుగ్రహానికి జపం చేయించుకోవాలి. వీలైనప్పుడు మంగళవారం పూట ఉలవలు దానం ఇచ్చుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఈ సంవత్సరం మొత్తం అద్భుతంగా యోగిస్తుంది. అలాగే వీలైనప్పుడల్లా గురువారం పూట ఈశ్వరుడికి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. అలాగే వీలైనప్పుడు గురువారం శనగలు దానం ఇచ్చుకోవటం మంచిది. గోపూజ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వాళ్ళు వీలైనప్పుడల్లా ఈ సంవత్సరం గోవుకు ప్రదక్షిణలు చేయటం, గోవుకు ఆహారాన్ని తినిపించటం, ఇలా గోపూజ చేయటం ద్వారా చక్కటి సత్ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ప్రధానంగా దర్శించవలసినటువంటి ఆలయాలు పరమేశ్వర ఆలయం, సుబ్రహ్మణ్య ఆలయం. ఈ 2 ఆలయాలు వీలైనప్పుడల్లా ఈ సంవత్సరం దర్శించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, దత్తాత్రేయ అష్టకము. ఈ 2 చదువుకుంటే మంచిది. అలాగే గోవిందనామాలు పఠించినా కూడా మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రతిరోజు పఠించవలసిన మంత్రం ఓం క్లీం కృష్ణాయ నమః. ఇది మంత్రం. ఓం క్లీం కృష్ణాయ నమః. ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం కూడా ఖచ్చితంగా వరిస్తాయి. అలాగే ఈ సంవత్సరం మొత్తం యోగదాయకంగా ఉండాలంటే మిథున రాశి వాళ్ళు సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. అలాగే తులసి మాలికను ధరించాలి. సప్తముఖి ధారణ, తులసి మాలిక ధారణ ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మిథున రాశి స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సరంలో శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. కష్టపడితే అంతిమంగా అద్భుతమైనటువంటి విజయాలను అందిపుచ్చుకోవచ్చు. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా అదృష్టం కలిసి రావాలంటే ఒకసారి నవగ్రహాలలో శనిగ్రహానికి జపం చేయించుకోండి. ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని 1.25 కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఇలా శని జపం చేయించుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో తిరుగుండదని చెప్పుకోవాలి. అలాగే శనివారం పూట ఈ సంవత్సరం వీలైనప్పుడల్లా మినుములు దానం ఇచ్చుకోండి. కేజీంబావు మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళు దర్శించవలసిన ఆలయాలు ఈ సంవత్సరం కనకదుర్గాదేవి ఆలయము, బాలా త్రిపుర సుందరీదేవి ఆలయము, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయము. ఈ ఆలయ దర్శనం చేయటం ద్వారా కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా బ్రహ్మాండమైనటువంటి అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. అలాగే చదవవలసినటువంటి స్తోత్రాలు దశరథ శని స్తోత్రము. దశరథ శని స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని ఈ సంవత్సరంలో వచ్చే శనివారాలు చదవటం లేదా వినటం ద్వారా ఈ సంవత్సరం మొత్తం విశేషంగా యోగిస్తుంది. అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు జపించుకోవాల్సిన మంత్రం ఓం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః. ఇది మంత్రం. ఓం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః. ఈ మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకుంటూ ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం ఇంకా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ధరించవలసిన రత్నం ముత్యము లేదా చంద్రకాంత మణి. దాన్ని ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ముత్యం కుడి చేతి ఉంగరం వేలుకి వెండిలో చేయించుకోవాలి. చంద్రకాంత మణి కుడి చేతి చిటికెన వేలుకు వెండిలో చేయించుకోవాలి. ఈ రెండింటిలో ఏది ధరించినా సరే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం మీద సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే శని యొక్క ప్రభావం వల్ల పనులు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆలస్యం అయినప్పటికీ అంతిమంగా ప్రతి పనిలో విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారని, అత్యున్నత స్థాయికి ఎదగతారని చెప్పడంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో చాలా వరకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కలిసి రావాలంటే సింహరాశి వాళ్ళు చేయాల్సిన పని ఒకసారి రాహుకేతు పూజ చేయించుకోవాలి.
శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ లేదా విజయవాడ దగ్గర మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రాహుకేతు పూజ చేయించుకోవాలి. అలా వీలు కాకపోతే రాహుగ్రహ వేదమంత్ర జపము, కేతుగ్రహ వేదమంత్ర జపము, ఈ 2 గ్రహాలకి వేదమంత్ర జపాలు చేయించుకోవాలి. తీర్థప్రసాదాలు స్వీకరించాలి. ఇలా చేస్తే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ సంవత్సరము దానాలు ఇవ్వాలంటే మినుములు దానము, ఉలవల దానం, ఈ 2 ద్రవ్యాలు కూడా వీలైనప్పుడల్లా దానం ఇచ్చుకుంటూ ఉండాలి. అప్పుడు అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈ సంవత్సరం దర్శించవలసినటువంటి ఆలయాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం, సూర్య భగవానుడి ఆలయ దర్శనం, అలాగే అమ్మవారి దుర్గాదేవి ఆలయ దర్శనం. ఈ ఆలయ దర్శనం చేసుకుంటే అన్ని రకాలుగా సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం పూర్తిగా అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య అష్టకాన్ని, సూర్యాష్టకాన్ని చదివినా విన్నా సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన యోగ ఫలితాలు కనిపిస్తాయి. అలాగే సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే వీలైనప్పుడల్లా దుర్గాదేవి కుంకుమ పూజ చేయించుకుని ఆ కుంకుమ బొట్టు నుదుటన ధరించండి. దానివల్ల ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం జపించవలసినటువంటి మంత్రం ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః. ఈ మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు పఠించుకోవాలి. ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు స్నానం చేశాక చదివితే బ్రహ్మాండంగా అతి త్వరలో మీరు అద్భుతమైనటువంటి స్థితికి ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు పంచముఖి రుద్రాక్ష ధారణ చేస్తే చాలా మంచిది. స్ఫటిక మాలిక మెడలో ధారణ చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైనటువంటి యోగాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో కూడా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి స్త్రీ పురుషులకి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళు నవగ్రహాలలో కేతుగ్రహానికి జపం చేయించుకోవాలి, రాహుగ్రహానికి జపం చేయించుకోవాలి. ఈ 2 గ్రహాలకి జపాలు చేయించుకుంటే మంచిది. అలాగే మంగళవారం పూట ఉలవలు దానం ఇచ్చుకోవటం, ఆదివారం పూట మినుములు దానం ఇచ్చుకోవటం చేస్తూ ఉండాలి. దీనివల్ల రాహుకేతువుల ప్రసన్నత కలిగి త్రుటిలో తప్పిపోయేవి కూడా తొందరగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం దర్శించవలసిన దేవాలయం సుబ్రహ్మణ్య ఆలయం. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి, దుర్గాదేవి ఆలయ దర్శనం చేయాలి. వీలైనప్పుడల్లా మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి, ఆదివారం దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. చాలా వరకు అత్యుత్తమ శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరఘోష నివారణ యంత్రాన్ని ఈ సంవత్సరం ఇంటి ముందు ఏర్పాటు చేసుకోండి. నరఘోష నివారణ యంత్రం పెట్టుకుంటే కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం తిరుగుండదు. అలాగే కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రతిరోజు జపించుకోవాల్సిన మంత్రం ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః. ఇది మంత్రం. ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు జపించుకుంటే స్నానం చేసిన తర్వాత అన్ని రంగాల్లో అత్యుత్తమమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం ధరించవలసిన రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష, జపమాలిక తులసి మాలిక. తులసి మాలికను ధరించడం, చతుర్ముఖి రుద్రాక్షను ధారణ చేయటం ద్వారా కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం అత్యద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి తిరుగుండదు. అలాగే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు గురుగ్రహానికి, కేతుగ్రహానికి జపాలు చేయించుకోవాలి. అలా జపాలు చేయించుకుంటే సంవత్సరం మొత్తం అద్భుతమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం దర్శించవలసిన ఆలయాలు శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, అలాగే షిరిడి సాయినాథుడు లేదా దత్తాత్రేయ స్వామి ఆలయం. ఈ ఆలయ దర్శనాలు చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ సంవత్సరం చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు విష్ణు సహస్రనామ స్తోత్రము, సుబ్రహ్మణ్య అష్టకము. ఈ స్తోత్రాలు 2 చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రము, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం లేదా వెంటనే చేస్తే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు ప్రతిరోజు పఠించవలసిన మంత్రం ఓం
తత్వనిరంజనాయ తారకరామాయ నమః. ఇది మంత్రం. ఓం తత్వనిరంజనాయ తారకరామాయ నమః. ఈ మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకుంటే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు వస్తాయి. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం షణ్ముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే తామర గింజల మాలను ధారణ చేయటం ద్వారా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే క్రోధినామ సంవత్సరంలో తులారాశి వాళ్ళు కష్టే ఫలి అన్న సూక్తితో ముందడుగు వేస్తే అన్ని వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. ఏకాగ్రతతో కష్టపడే తత్వంతో ముందడుగు వేయటం ద్వారా పని ఒత్తిడిని అధిగమించి ప్రతి పనిలో కూడా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకొని అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ ప్రత్యేకమైన దేవాలయ దర్శనం, ఈ స్తోత్ర పారాయణం, ఈ మంత్ర జపము వీటిని పాటించడం ద్వారా తులారాశి వాళ్ళు క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళు శనిగ్రహానికి రాహుగ్రహానికి జపాలు చేయించుకోవాలి. శని భగవానుడి ప్రీతి కోసం నువ్వుల దానం, రాహుగ్రహం ప్రీతి కోసం మినుములు దానం ఇచ్చుకోవాలి. శని రాహువులకు జపాలు చేయించుకుంటే ఈ సంవత్సరం మొత్తం చిన్న చిన్న ఆటంకాలు కూడా ఉండవు, బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వెంకటేశ్వర ఆలయ దర్శనం, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం, దుర్గాదేవి ఆలయ దర్శనం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రసిద్ధ శని భగవానుడికి సంబంధించిన ఆలయ దర్శనం కూడా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి అత్యుత్తమమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే పారాయణల పరంగా గోవిందనామాలు చదువుకున్న, హనుమాన్ చాలీసా చదువుకున్న, లలితా సహస్రనామం చదువుకున్న ఈ సంవత్సరం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ప్రతిరోజు పఠించవలసినటువంటి మంత్రం ఓం నారాయణాయ నరసింహాయ నమః. ఇది మంత్రం. ప్రతిరోజు స్నానం చేశాక వృశ్చిక రాశి స్త్రీ పురుషులు ఓం నారాయణాయ నరసింహాయ నమః 21 సార్లు చదువుకుంటే ఈ సంవత్సరం మొత్తం ఇంకా అద్భుతంగా యోగదాయకమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే పగడం ధరిస్తే కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద పరిశీలిస్తే క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళు తిరుగులేని విధంగా అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, చిన్న చిన్న కలతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధనుస్సు రాశి వాళ్ళు ఈ సంవత్సరం గురుగ్రహానికి, రాహుగ్రహానికి, కేతుగ్రహానికి ఈ 3 గ్రహాలకు జపాలు చేయించుకొని దానాలు ఇవ్వాలి. గురువుకి శనగలు, రాహువుకి మినుములు, కేతువుకి ఉలవలు దానం ఇచ్చుకోవాలి. ఈ 3 గ్రహాలకు శాంతి చేసుకోవాలి. అలాగే ప్రధానంగా క్షేత్ర దర్శనం పరంగా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవాలి. దాంతోపాటుగా అష్టాదశ శక్తిపీఠాల దర్శనం ఒకసారి చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అష్టాదశ శక్తిపీఠాల దర్శనం చేసుకోవటం వీలు కాకపోతే విజయవాడ కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. అలా చేసుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రము, కనకధారా స్తోత్రం ఈ 2 స్తోత్రాలు కూడా ప్రతిరోజు చదవటం లేదా వినటం ద్వారా ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక పరిస్థితులన్నీ కూడా తొలగింపజేసుకొని అనుకూల పరిస్థితులు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా రుణ విమోచన అంగారక స్తోత్రము, కనకధారా స్తోత్రం చదివినా విన్నా విశేషంగా ఈ సంవత్సరం మొత్తం యోగిస్తుంది. అలాగే ఈ సంవత్సరం పఠించవలసిన మంత్రం ఓం శ్రీ దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః. ఇది మంత్రం. మంత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఓం శ్రీ దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః. ఈ మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకుంటే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ సంవత్సరం ధనుస్సు రాశి వాళ్ళు ధరించవలసిన జపమాలిక గంధపు మాలిక. గంధపు మాలికను ధారణ చేయటం ద్వారా కూడా ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి యోగదాయకమైన జీవితం ఉంటుంది. ధరించవలసిన రత్నం కనకపుష్యరాగం. కుడి చేతి చూపుడు వేలుకి 3 క్యారెట్లు కనకపుష్యరాగం ధరిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. కష్టపడేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోవటం ద్వారా, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అత్యున్నత స్థాయిలో ఎదుగుతారు.
అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా ధనుస్సు రాశి వాళ్ళకి విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మకర రాశి వాళ్ళు ప్రధానంగా ఈ సంవత్సరము శనిగ్రహానికి కేతుగ్రహానికి జపాలు చేయించుకొని దానాలు ఇచ్చుకోవాలి. శని ప్రీతి కోసం నువ్వులు, కేతువు ప్రీతి కోసం ఉలవలు దానం ఇచ్చుకోవాలి. శని కేతువులకు జపాలు చేయించుకుంటే ఇంకా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం వీలైనప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకోవటం, వెంకటేశ్వర ఆలయ దర్శనం, ఆంజనేయ ఆలయ దర్శనం, అయ్యప్ప స్వామి ఆలయ దర్శనం శనివారం రోజు చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఈ సంవత్సరం పఠించవలసిన స్తోత్రాలు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, దశరథ శని స్తోత్రము. ఈ 2 స్తోత్రాలు చదవటం లేదా వినటం ద్వారా శనివారం నాడు ఈ సంవత్సరం మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం పఠించవలసిన మంత్రం ఓం శ్రీం వత్సలాయ నమః. ఇది మంత్రం. ప్రతిరోజు స్నానం చేశాక ఓం శ్రీం వత్సలాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుంటే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తం యోగదాయకమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం సప్తముఖి రుద్రాక్ష ధరిస్తే మకర రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే ఎర్ర చందనపు మాలను ధారణ చేయటం ద్వారా కూడా మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం తిరుగులేని విజయాలను అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి స్త్రీ పురుషులకు క్రోధినామ సంవత్సరంలో తిరుగుండదు. పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ మకర రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండంగా యోగిస్తాయి. అలాగే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు 4 ప్రధాన గోచార గ్రహాలకు జపాలు చేయించుకోవాలి. గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలకు కూడా వేదమంత్ర జపాలు చేయించుకోవాలి. గురుగ్రహ వేదమంత్ర జపం, శనిగ్రహ వేదమంత్ర జపం, రాహుగ్రహ వేదమంత్ర జపం, కేతుగ్రహ వేదమంత్ర జపం. ఈ జపాలు చేయించుకొని గురువు ప్రీతి కోసం శనగలు, రాహువు ప్రీతి కోసం మినుములు, కేతువు ప్రీతి కోసం ఉలవలు, శని ప్రీతి కోసం నల్ల నువ్వులు దానం ఇచ్చేసినట్లయితే 4 గ్రహాలు విశేషంగా యోగిస్తాయి. అప్పుడు కుంభరాశి వాళ్ళకు వచ్చే చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులన్నీ అధిగమించవచ్చు. సంవత్సరం మొత్తం అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం దర్శించవలసినటువంటి క్షేత్రాలు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి క్షేత్రం, ఆంజనేయ స్వామి క్షేత్రం, సుబ్రహ్మణ్య క్షేత్రం, అలాగే రాఘవేంద్ర స్వామి క్షేత్రం, దత్తాత్రేయ క్షేత్రం. వీటిని దర్శించుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం అత్యద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే స్తోత్రాల పరంగా 3 స్తోత్రాలు చదువుకుంటే ఈ సంవత్సరం మొత్తం కుంభరాశి వాళ్ళకి తిరుగుండదు. ఆ 3 స్తోత్రాలు ఏంటంటే, మొదటిది సంకటనాశక గణేష స్తోత్రం, రెండవది కాలభైరవ అష్టకం, మూడవది దత్తాత్రేయ అష్టకం. ఈ 3 స్తోత్రాలు చదువుకోవటం ద్వారా కుంభరాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం గ్రహాల యొక్క వ్యతిరేకత తొలగిపోతుంది. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ప్రతిరోజు పఠించవలసినటువంటి మంత్రం ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమః. ఈ మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమః. అలాగే ఈ మంత్ర జపం చేయడంతో పాటుగా వీలైతే చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేస్తే చాలా మంచిది. అలాగే ఎర్ర చందనపు మాలను ధారణ చేయటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. చతుర్ముఖి రుద్రాక్ష ధారణ, అలాగే ఎర్ర చందనపు మాల ధారణ, ఈ 2 చేయటం ద్వారా కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా తిరుగులేని విజయాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు కష్టే ఫలి అన్న సిద్ధాంతాన్ని అలవాటు చేసుకోవాలి. సహనంతో వేచి చూసే ధోరణిని అలవాటు చేసుకోవాలి. ఎదుటి వ్యక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసి మిమ్మల్ని కిందకు తీసుకురావాలని ఎలాంటి అవరోధాలు కల్పించినా సరే మౌనంగా ఉంటూ చిరునవ్వుతో ఉంటూ సమయానుకూలంగా ప్రవర్తిస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరిని నమ్మకుండా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేసినట్లయితే కుంభరాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో తిరుగుండదు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ సంవత్సరం ప్రధానంగా మీనరాశి వాళ్ళు శని, రాహువు, కేతువు, గురువు ఈ 4 గ్రహాలకి కూడా జపాలు చేయించుకోవాలి. శనిగ్రహ వేదమంత్ర జపము, రాహుగ్రహ వేదమంత్ర జపము,
కేతుగ్రహ వేదమంత్ర జపం, గురుగ్రహ వేదమంత్ర జపం చేయించుకోవాలి. శని ప్రీతి కోసం నువ్వులు, రాహువు ప్రీతి కోసం మినుములు, కేతువు ప్రీతి కోసం ఉలవలు, గురువు ప్రీతి కోసం శనగలు దానం ఇవ్వాలి. ఈ 4 గ్రహాలకు జపాలు చేయించుకుంటే మీనరాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం రాబోయే చిన్న చిన్న సమస్యలన్నీ అధిగమించవచ్చు. జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం దర్శించవలసిన ఆలయాలు పరమేశ్వర ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, అమ్మవారి ఆలయం. ఈ ఆలయ దర్శనం అనేది చాలా వరకు గ్రహాల అనుకూలతను కలిగింపజేస్తుంది. ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు పఠించవలసిన స్తోత్రాలు ప్రధానంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి, మణిద్వీప వర్ణన చదవాలి. అలా చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని కూడా పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య అష్టకం, మణిద్వీప వర్ణన, హనుమాన్ చాలీసా వీటిని పఠించడం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా యోగదాయకమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే ప్రతిరోజు పఠించవలసిన మంత్రం ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః. ఇది మంత్రం. ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః. ఈ మంత్రం రోజు 21 సార్లు స్నానం చేశాక చదువుకోండి. గ్రహాల వల్ల ఏర్పడే చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ సంవత్సరం పంచముఖి రుద్రాక్ష ధారణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే జపమాలికలలో గంధమాలిక అని ఉంటుంది. ఆ గంధమాలిక అంటే గంధమాలను ధారణ చేయటం ద్వారా ఈ సంవత్సరం మొత్తం మీనరాశి వాళ్ళకి విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చిన్న చిన్న చిక్కులు చికాకులు ఎదురైనప్పటికీ, ఒత్తిడులు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో, సహనంతో, మనోధైర్యంతో, సమయస్ఫూర్తిగా వ్యవహరించడం ద్వారా వాటన్నిటిని అధిగమించి విజయప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. ఎవరిని పూర్తిగా నమ్మకుండా నమ్మినట్లు నటిస్తూ ధన వ్యవహారాలలో సరైన విధంగా వ్యవహరిస్తూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం వచ్చే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. మీనరాశి వాళ్ళు అన్ని రంగాలలో వాళ్ళు కూడా ఈ సంవత్సరం అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ ప్రత్యేకమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేసే నెలలు, వారాలు, తేదీలు పాటించటం, దేవాలయ దర్శనాలు చేసుకోవటం, జపాలు చేయించుకోవటం ద్వారా చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు కూడా రాకుండా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. క్రోధినామ సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరొక్కసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది నుంచి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ, 12 రాశుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ, ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించాలని, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.